నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అందరినీ కాపాడేది ఆ దేవదేవుడే. మరి దేవుణ్ణి కాపాడేది ఎవరు? ఖచ్చితంగా దేవుడే తనతో పాటు తన సంపదను కాపాడుకోవాలి. అందుకే దేశంలోని పేరున్న ఆలయాల్లోని సిరి సంపదలున్న గదికి దేవుడి నాగబంధం ఉందన్న చర్చ ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం తర్వాత ఇప్పుడు పూరి శ్రీక్షేత్రంలోని రత్న భండార్కు నాగబంధం ఉందని కూడా చెబుతున్నారు. మహిమాన్వితమైన దైవ సన్నిధిలో ఉన్న విలువైన వజ్ర వైడూర్యాలను నాగబంధమే కాపాడుతోందా? ఇంతకీ నాగబంధం నిజమేనా? ఇన్నాళ్ళు రత్న భండార్ను తెరువనది అందుకేనా? నాగబంధం ఉంటే గది తాళాలు తెరిచి ఆభరణాలు బయటకు తీసుకురావడం సాధ్యమేనా? అపార సంపద చుట్టూ అంతు చిక్కని నాగబంధం. శ్రీక్షేత్ర రత్న భాండార్ను ఇన్నాళ్లు తెరవనిది అందుకేనా? లెక్కకు మించిన ధనరాశులకు దేవుడే సైనికుడా? కోర్టు ఆదేశాలిచ్చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్న భాండారును తెరిచేందుకు సిద్ధమైంది. కానీ ఇక్కడే సమస్య వచ్చి పడింది. సమస్య అంటే మామూలు సమస్య కాదు, ఎక్కడో తెలియని భయం. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాబరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. రత్న భాండారును తెరవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఓ రకమైన ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతోంది. యావత్ దేశం శ్రీక్షేత్ర రత్న భాండార్లో ఏముందో అని ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్న భాండార్ రహస్యాన్ని బయటపెట్టేందుకు ఆసక్తిగా ఉంది. కాకపోతే రత్న భాండార్ తలుపులు తెరవాలంటే వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్న భాండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఓ పేరున్న మంత్రగత్తె కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, మెడికల్ కిట్తో సాయుధ బలగాల వైద్య బృందం, పురాతన వస్తువులను బయటకు తీసే నిపుణుల టీంను అందుబాటులో ఉంచనున్నారు. అంటే రత్న భాండారును తెరిచే టీంలో ఎంత ఆందోళన ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా రత్న భాండార్ రహస్య గది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. రత్న భాండాగారంలోని 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపునకు ఒక్కో తాళం చొప్పున 3 తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల దగ్గర, మరో తాళం చెవి దేవాలయ పాలనా అధికారుల దగ్గర, ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు, భాండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవచ్చు. రత్న భాండాగారంలోని మొదటి గదిలో దేవుడి ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరిస్తారు. 2వ గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు ఓపెన్ చేయడం లేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు 3వ గది తెరిచేందుకు ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలోంచి ఒక్కసారిగా భయానక శబ్దాలు, పాములు బుసలు కొట్టినట్లు సౌండ్ వినిపించడంతో అధికారులు భయపడి వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. అందుకే రత్న భాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టమని హెచ్చరిస్తున్నారు కొందరు శ్రీక్షేత్ర అర్చకులు. దేవుడి ఆదేశాలను కాదని ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమే అని, విపత్తులు వస్తాయని చెప్పుకొస్తున్నారు. పూరిలోని జగన్నాథుని ఆలయంలో కీలకమైన 3వ గదిలో లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉన్నాయా, లేక 1000 పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పాముల బుసబుసలు వినిపిస్తున్నాయన్న ప్రచారంలో ఎంతవరకు నిజముంది? 3వ గదిని తెరిస్తే మఠాశయాన్ని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత? ఈ విషయంపై ప్రభుత్వం వేసిన కమిటీ కూడా ఓ అంచనాకు రాలేకపోతోంది. దేశంలో ఇన్ని ప్రముఖ ఆలయాలు ఉంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగకు, పూరి ఆలయంలోని రత్న భాండార్కు మాత్రమే నాగబంధం ఉందన్న చర్చ ఉంది. ఇంతకీ నాగబంధం ఏంటన్నది మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది.
నాగబంధం అనేది పూర్వకాల ప్రక్రియ. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా విలువైన నిధులను ఓ గదిలో ఉంచి అందులో విషవాయువులను, అత్యంత కాలకూట నాగులను మంత్రాలతో బంధించి ఆ నిధికి కాపలాగా ఉంచుతారు. అలాంటి గదిని తెరవాలంటే మామూలు మనుషులైతే తెరవలేరు. నిధిని కాపాడే మంత్ర విద్యనే నాగబంధం. ఈ నాగబంధం ప్రభావం వందల ఏళ్లపాటు ఉంటుంది. అందుకే మహా మాంత్రికులు కూడా అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోతారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అయినా, పూరి రత్న భాండారులో అయినా ఇలాగే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అందుకే రత్న భాండారును తెరిచేందుకు మాంత్రికుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ నేలమాళిగ తరహాలోనే పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండార్ 3వ గది మిస్టరీగానే ఉండిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 6వ నేలమాళిగను తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ నాగబంధం ఉందని భయపడి సిరి సంపదలున్న నేలమాళిగను తెరవకుండానే ఆగిపోయారు. మంచి జరగాలని దేవుణ్ణి మొక్కుకోవడం కామన్. ఏదైనా కలిసి వచ్చి మంచి జరిగితే ఎంతో కొంత దేవదేవునికి సమర్పించుకోవడం కృతజ్ఞతాభావం. దేవుడు మనకు ఇంత ఇవ్వగా లేనిది మనం కొంత శక్తి అయినా ఆయనకు కొంతైనా సమర్పించుకోలేమా అని భక్తులు భగవంతుడికి విరాళాలు ఇస్తుంటారు. అలా భక్తులు ఇచ్చే విరాళాలతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో బంగారు నగలు, కిరీటాలు, వజ్ర వైడూర్యాలు రాసులుగా పేరుకుపోతున్నాయి. దేవాలయాల్లో 3 నుంచి 4,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. అసలు ఏ ఆలయంలో ఎంత బంగారం ఉంది? పురాతన ఆలయాల్లో ఉన్న అపార సంపద ఎంత? గుట్టల కొద్దీ ఉన్న వెలకట్టలేని నిల్వలకు భద్రత ఉందా? ప్రముఖ ఆలయాల్లో అపార సంపద, గుట్టల కొద్దీ వజ్ర వైఢూర్యాలు, లెక్కలేనన్ని బంగారు రాసులు. అనంత పద్మనాభ స్వామి ఆలయం నుంచి శ్రీక్షేత్రం వరకు, తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి షిరిడి సాయినాథుడి వరకు ప్రముఖ ఆలయాల్లో అంతులేని సంపద, లెక్కలేనన్ని వజ్ర వైఢూర్యాలు, పురాతన కాలం నాటి రత్నాలు, స్వర్ణ కిరీటాలు లెక్కకు మించి రాసులు రాసులుగా ఉన్నాయి. దేశంలోని ఆలయాలన్నింటిలో సంపన్న దేవాలయంగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రచారంలో ఉంది. అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగలో 1300 టన్నుల బంగారం ఉంటుందని అంచనా. ఓ గోనె సంచి నిండా వజ్రాలు, బంగారం కిరీటాలు, బంగారు దండం, 2.5 కిలోల బరువున్న 18 అడుగుల పొడవైన బంగారు హారం, 800 కిలోల గోల్డ్ కాయిన్స్, బంగారంపై వజ్రాలు పొదిగి చేసిన సింహాసనం ఉందని టాక్. వీటి విలువే లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు లేటెస్ట్ గా ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ రత్న భండార్పై చర్చ జరుగుతోంది. భక్తులు జగన్నాథుడికి భక్తిపూర్వకంగా సమర్పించిన భూములు 60,000 ఎకరాలకు పైనే. 1978లో లెక్కించిన దాని ప్రకారమే రత్న భండారులో 12,831 భరిల బంగారం, 22,153 భరిల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఒక భరి అంటే 12 గ్రాములు. లెక్క పెట్టలేకపోయిన బంగారమే కొన్ని వేల కిలోలు ఉంటుందని అంచనా. అంటే జగన్నాథుడి సంపద అనంత పద్మనాభుడిని మించి ఉన్నట్లే అని భక్తుల అంచనా. ఇక దేశంలో ధనిక ఆలయంగా పేరున్న తిరుమల శ్రీవారికి ఏటా 650 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు విరాళాలు వస్తున్నాయి. ప్రతి నెల దాదాపు 100 కిలోల బంగారం, 100 నుంచి 120 కిలోల వరకు వెండి ఆభరణాలు విరాళాల రూపంలో వస్తున్నాయి. తల నీలాల ద్వారానే టీటీడీకి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వివిధ రూపాలలో ఏటా 2,400 కోట్ల రూపాయలకు పైనే ఆదాయం వస్తోంది. ఓ అంచనా ప్రకారం తిరుమల శ్రీవారికి దాదాపు 300 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ కలిపి తిరుమల శ్రీవారికి కూడా 1,00,000 కోట్లపైనే ఆస్తులు ఉన్నాయని అంచనా. మహారాష్ట్రలోని షిరిడీలో సాయినాథుడి ఆలయానికి
32 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఏటా ఈ ఆలయానికి 350 కోట్ల విరాళాలు వస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం నాటికే షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ 627 కోట్లకు పైనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ముంబై సిద్ధి వినాయక్ ఆలయాన్ని విఐపి టెంపుల్గా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడి విగ్రహానికి 3.7 కిలోల బంగారం తొడుగు ఉంటుంది. ఏటా భక్తుల ద్వారా వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం 320 కోట్లు. ఈ ఆలయంలో 160 కిలోలకు పైనే బంగారం నిల్వలున్నాయి. పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సిక్కుల పవిత్ర ప్రార్థనా స్థలం. ఇక్కడి మందిరం బంగారం, వెండి పూతతో నిర్మితమై ఉంటుంది. రోజు 40,000 మంది సందర్శిస్తారని అంచనా. అయితే గోల్డెన్ టెంపుల్ కు ఉన్న ఆస్తుల వివరాలు మాత్రం ఇప్పటికీ బయటకి రావడం లేదు. తమిళనాడులో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి తెలియని వారు ఉండరు. రోజు 15,000 మంది వరకు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. నెల నెల హుండీ ద్వారా 1.5 కోటి కానుకలు వస్తూ ఉంటాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథేశ్వరుడు గుజరాత్ లో కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి 1000 కిలోల బంగారం నిల్వలు ఉన్నాయి. సోమనాథ్ ట్రస్ట్ పేరిట 1639 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు అంచనా. భక్తుల నుంచి కాశీ విశ్వేశ్వరుడికి ఏటా 5 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 99 కిలోల వరకు బంగారు ఆభరణాలు ఉన్నాయి. గురువాయూరులోని శ్రీకృష్ణుడి ఆలయ వార్షిక ఆదాయం 50 కోట్లు పైమాటే. ఇందులో కొంత బంగారం రూపంలో వస్తూ ఉంటుంది. దాదాపు ఏటా 15 కిలోల బంగారం వస్తుందని అంచనా. ఈ ఆలయానికి 600 కిలోలకు పైనే బంగారం నిల్వలు ఉన్నాయి. శబరిమల అయ్యప్ప దేవాలయానికి ఏటా 110 కోట్ల రూపాయలకు పైన ఆదాయం, 20 కిలోల బంగారం వరకు సమకూరుతోంది. విరాళంగా వచ్చే గోల్డ్ను బంగారు దిమ్మెల రూపంలోకి మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దానిపై వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి టన్నుకు పైగా బంగారం నిల్వలున్నాయి. ఏటా 1 కోటి మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. దాదాపు 500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఇలా దేశంలోని ప్రముఖ ఆలయాల్లో లక్షల కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. స్వామివారికి అలంకరించే వజ్ర వైఢూర్యాల నుంచి పూర్వకాలంలో రాజులు సమర్పించిన నగల వరకు ఎన్నో. అయితే అనంత పద్మనాభ స్వామి పూరి రత్న భండారకు సంబంధించి మాత్రమే నాగబంధం ఉందన్న ప్రచారం ఉంది.